హలో నమస్తే ట్రేడర్స్. నిన్నటి లైవ్ స్ట్రీమ్ లో మనం గోల్డ్ లో ఒక ట్రేడ్ అండ్ బీటీసీ లో ఒక ట్రేడ్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ ట్రేడ్ యొక్క లాజిక్, లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ గోల్డ్ అండి. గోల్డ్ లో ఇది 1 minute టైం ఫ్రేమ్. ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. అండ్ తర్వాత మార్కెట్ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ డబ్ల్యూ యొక్క నెక్ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్ దగ్గర రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పుడు మనం ఏం చేసాము, ఈ నెక్ లైన్ రిజెక్ట్ అవ్వగానే అక్కడ నుంచి ఒక అప్ సైడ్ కి ఎంట్రీ ప్లాన్ చేసాం. బట్ ఆ టార్గెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ గా హై ఉందో ఆ హై వరకు మనం టార్గెట్ ప్లాన్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ లో 70 pips ఎస్ఎల్ మనం మార్కెట్ మన దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ ఎవరైతే డబ్ల్యూ ప్యాటర్న్ లో ఉన్నారో వాళ్ళందరూ ఎస్ఎల్ హంటింగ్ జరిగింది. సో దీంట్లో మన ఎస్ఎల్ పోయిందండి 70 pips. అండ్ దాని తర్వాత బీటీసీ లో మనం ఒక విషయం డిస్కస్ చేసాము. సో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఇక్కడ 1 day టైం ఫ్రేమ్ లో లిక్విడిటీ హంట్ అయిన తర్వాత ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని పైన క్యాండిల్ నుంచి మనం ఎంట్రీ చేయాలి అని చెప్పాను. సో ఎగ్జాక్ట్ గా సేమ్ కైండ్ నుంచి ఎంట్రీ దొరికింది. దొరికిన తర్వాత మధ్యలో మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ వచ్చింది. డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పాను, సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్ లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మీకు 5 minutes టైం ఫ్రేమ్ లో ఒక ఆర్డర్ బ్లాక్ కనపడుతుంది. సో ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి టచ్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు ఈ జోన్ వరకు టార్గెట్ అనేది వస్తుంది అని చెప్పాము. ఎగ్జాక్ట్ గా 2200 పాయింట్స్ అయితే బీటీసీ లో టార్గెట్ అయితే రీచ్ అయ్యామండి విత్ 610 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టేసి. ఓకే, ఇలాంటి ట్రేడ్ లాజిక్స్ అండ్ లెర్నింగ్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.